అయితే అలా వెళ్ళి తనకు ప్రాణాలు విడిపెడుతున్నాయో చూసినట్టు రంగమ్మ నా చేతిలో ఉన్నట్టు ఉంది. మరి ఈ పచ్చిమిరపకాయ చూసుకుంటే ఎలా కొట్టుకుంటూ ఇక నీరు విడుస్తున్నాయి కదా. చూడు దేవి, మనం చూస్తే మానవ మాత్రలు 5 చూస్తే దేవతా పక్షులాగా ఆ పచ్చిపల్లి నాకిస్తే తీసుకెళ్లి గూట్లో విడిచొస్తుంది. ప్రాణాలు పడిపోతున్న సమయంలో కూడా 2 పక్షులను కూడా తీసుకుని వెళ్ళి గూటు లోపల విడిచిపెట్టి అలా త్వరగా అలా వృక్షాన్ని దిగి కట్టి కట్టుకొని చూడు రంగమ్మ మనకి శ్రీనివాస సంగతానికి చెడుకుందాం అని చెప్పి బయట కట్టుకుని బయలుదేరుతున్నారట. అలాగే మరి పెద్ద వరకు వెళ్ళిన 2 పక్షులు కూడా నోటి నిండా పెద్ద తీసుకొని గూటు వద్దకు వచ్చి వాలి గూటు లోపల పడబడ్డ బిడ్డల్ని చూసి ఆ 2 పక్షులు కూడా ఇలా దుఃఖిస్తాయి. చూడండి నాగా రోజు మనం వచ్చేసరికి మన పిల్లలు కిలకిలాడుతూ మన బిడ్డల గూటిలో ఉండేయే. ఈ రోజు ఏంటో మనం మేకలు తెచ్చేవారికి గులకట్లు పలకట్లు లేదు నాగా. చూడు దేవి, తీసుకొని మన బిడ్డలు పలకరించి 106 మేత అందిస్తే అలాగే కడుపు నింపుకునే మన బిడ్డలు అలాగే ఈ రోజు 2 చేతులు మొగలు పట్టిస్తున్నారు. ఒక్కసారి మన బిడ్డలు పలకరించి అలాగేనండి అని ఆడపక్షి ఆ బిడ్డల్లో పలకరిస్తుంది. మిత్రమా పోయి అమ్మా ఓ బిడ్డలారా మేతలు తెచ్చాము లేవండి తల్లి. అయ్యో అయ్యో నాదా మనం బిడ్డలు సరిపోయింది. మనం చూస్తే దేవత పక్షులు అవునండి మానవ సరస్సు తగలకూడదు. అయ్యో ఎవరో మానవులు మన బిడ్డలు తాకి మనకు పుత్ర శోభం కలిగించి అయ్యో వెళ్తున్నారు దేవి. అయ్యో నా బిడ్డలారా ఎంత పాపానికి వస్తున్నారు కదా దేవి. ఆ వెళ్తున్న మానవ ఒక్కసారి నీ ఇంటి తీసుకుని ఒక్కసారి చూడు అని ఆడపక్షి వాళ్ళైన కొమ్మ మీద వాలి ఆ ఇల్లే రంగమ్మని శివరామయ్య గారిని చూసి పోయి మానవులు నేను మా బిడ్డలు తాకి మా బిడ్డలు మాకు కాకుండా చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నారా? వెళ్ళండి, స్వామివారు తప్పకుండా మీకు సంతానం ఇస్తాడు. మీకు పుత్ర సంతానం ఇస్తాడు స్వామివారు. మా బిడ్డలు మా దగ్గరలోనే ఉండి కుళ్ళి కుచించి నచించిపోయి ఏ విధంగా ఏడుస్తున్నాము అదే విధంగా మీ బిడ్డలు మీకు దగ్గరలోనే ఉండి కుళ్ళి కుచించి నచించిపోతారు కాకని పక్షులు చెప్పించి ఆకాశ మార్గానికి ఎగిరిపోయి పక్షి చేపము చెల్లిన రంగమ్మ శివరామయ్య గారు మరల బళ్ళు కట్టుకుని ఇదే ఒక సమయంలో ఎలా ఉండయో చూడబెత్తరమా. శివరామయ్య కూడా పక్షులు శాపం తెలియక మరి మెట్టి మెట్టి పూజ చేసుకుంటూ తిరుమల వేడికొండలు ఎక్కుతున్నారు. తిరుమల తిరుపతిలో ఆ బంగార కోవిలలో తిరుమల తిరుపతిలో ఆ బంగార కోవిలలో